టైం అయిపోయింది, బస్సు ఇంకా రావట్లేదు ఏంట్రా బాబు. అయ్యా బాబు ధర్మం చేయండి బాబు. అయ్యా దిక్కులేనండి బాబు, ధర్మం చేయండి బాబు. బాబు మీరు కూడా సాయం చేయండి బాబు. నీ దగ్గర చిల్లర ఎంతమందికి వేస్తాం రా? సిటీ నిండా బెగ్గర్స్ ఎక్కువైపోయారు. బస్సు చూస్తేనేమో ఇంకా రావట్లేదు. యేసు ప్రభు గొప్ప దేవుడే, ఆయన నమ్మకమే. ఇదిగో యేసుప్రభు నమ్ముకో. ఇదిగో నీకు కష్టాలన్నీ తీరిపోతాయి. నిన్ను ఇది చదువుకున్నావు అనుకో, దేవుడు నాకు మేలు చేస్తాడు. ఇదిగో నాకు మాట రాకపోతే మాట ఇచ్చాడు, చెవులు పని చెప్పితే చెవులు కూడా ఇచ్చాడు. దేవుడు గొప్ప 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 కార్యం. ఆపుతావు కౌర్లో, నువ్వే ఇరిగిన కర్రలా, పగిలిపోయిన కొండలా, తుఫాన్లా కొట్టుకుపోయిన ఇల్లా ఉన్నావు. ఎరా నువ్వు కూడా మత మార్పులు లేచేసావేంట్రా? చూడండి రా వీళ్ళు, ఇలా వెళ్ళి పని చూసుకో. ఏంటి సార్ ఈ గోళ? పొద్దున్నే బస్సు రాక మనం పెడుతుంటే ఇదే గోళ. బస్ స్టాప్ లో కూడా చే ఈడొకడు ఉరతింటాకి తయారయ్యాడు. హలో యేసుప్రభు గురించి చెప్తున్నాడు. బాధపడకూడదు అలాగా. మనల్ని దేవుని మహిమ కొరకే పుట్టించాడు. ఇలాంటి వారికి సత్య సువార్త ప్రకటించడానికే దేవుడి చోటికి తీసుకొచ్చాడు. వీళ్ళ మాటలకేం బాధపడద్దు. కురుపులు గల లాజరుని చేసింది దేవుడే, అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న ధనవంతుని చేసింది దేవుడే. కానీ లాజరును ధనవంతుడు హేళన చేశాడు. వీళ్ళ ఇరువురు మరణం తర్వాత చూస్తే లాజరే గొప్పవాడు తెలుసా? వైకల్యం అంటే అవయవలోపం ఉన్నవాడు కాదు, హృదయలోపం ఉన్నవాడు తెలుసా? దా పద వెళ్దాం రా. మాలాంటి వాళ్ళ పట్ల భూమి మీద మదర్ తెరీసాలా ప్రవర్తిస్తేనే ఏ వైకల్యం లేనివాడు. అసభ్యంగా ప్రవర్తిస్తే ధనవంతుని పట్టిన గతే పడుతుంది. క్రీస్తు ప్రేమను కులమంటే నిజమైన ప్రేమను తెలుసుకోలేవు. మంచి మార్గాన్ని మతమంటే మార్పు రాదు. సువార్త ప్రకటించడం అంటే కులాలను మార్చడం కాదు, మత ప్రచారం అంతకంటే కాదు. మనిషి మధ్యలో మంచి సుగుణాలను పెంచడమే. రా మనం వెళ్దాం. ఇప్పుడైనా యేసుప్రభు నమ్ముకో, పరలోకం వెళ్తాం.